హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాహిని. ఈరోజు మన కిచ్డీ వైజాగ్లో నేను మీకు చూపించబోయే ఈవెంట్ ఏంటంటే మా ఇంట్లో పెళ్లి సందడి. సో పెళ్లి సందడి అనగా ఫస్ట్ చేసే పెళ్లికి సంబంధించిన విషయం ఏంటంటే పసుపు దంచడం. దాన్నే పసుపు ముహూర్తం అని కూడా అంటారు. సో ఇది చాలా ప్రాంతాల్లో వేరే వేరేగా పేర్లతో పిలుస్తారు. నాకు తెలిసినవైతే ఈ రెండు పసుపు కొట్టడం అని కూడా అంటారు. సో ఈ ఈవెంట్ ఏంటంటే మెయిన్ గా పెళ్లి పనులు స్టార్ట్ చేయడం కోసం స్టార్ట్ చేస్తారు. సో ఈ రోజు మెయిన్ గా పసుపు, పెసలు ఇవన్నీ విసరడం, దంచడం అవి చేస్తూ ఉంటారు. సో మార్నింగే లేచి ఇల్లంతా శుభ్రాలు అవి చేసుకొని ఇలా రోలు రోకలికి అన్ని బొట్లు అవి పెట్టుకొని బాగా కడిగి పసుపు రాసి ఇలా ముగ్గులు అవి పెడతారు. పెట్టి ఒక ప్లేస్ లో వాటిని పెట్టి వాటిని గౌరీ దేవులుగా పూజిస్తారనమాట. సో ఇలా చూసారు కదా, ఇలా ముగ్గులు అవి చాలా అప్పుడులో పాతకాల ముగ్గులు వేరేవి అవి కూడా చాలా బాగా వేసేవారంట. ఇప్పుడు మనకి అవి తెలియదు. మామూలుగా బియ్యం పిండితో అలా ముగ్గులు అవి వేస్తూ ఉంటారు, వేసి ఇలా అలంకరిస్తారు. సో ఇది చెల్లి వాళ్ళ పెళ్ళి అనమాట. మీకు ముందు వీడియోలో ఆల్రెడీ చూపించాను, వాళ్ళ ఎంగేజ్మెంట్ చూపించాను, అండ్ అలాగే అబ్బాయి వాళ్ళ ఇంట్లో జరిగే పసుపు ముహూర్తం కూడా చూపించాను. సో ఈవెంట్ బోత్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి ఉంటుంది, ఎందుకంటే ఇద్దరింట్లో పెళ్లి పనులు అనేవి స్టార్ట్ చేస్తారు. సో జనరల్ గా మనం ఇంట్లో ఏ పనులు ఏ శుభకార్యాలు స్టార్ట్ చేయడానికి పర్టికులర్ గా ఒక రోజు ఒక ముహూర్తాన్ని పెట్టుకుంటాం కదా, అలాగే సేమ్ అండి. కాకపోతే పెళ్లికి ఖచ్చితంగా కొంచెం ముందుగా పెట్టుకోవాలి, ఎందుకంటే పెళ్లి పనులు చాలా ఉంటాయి. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టు చూడు అంటారు. ఆ రెండు చిన్న విషయాలు అయితే కాదు, చాలా పెద్ద విషయాలు. ఒక పెళ్లి చేసి ఒక అమ్మాయిని పంపించడం అంటే అసలు ఫాదర్ కి మదర్ కి ఎంత బాధ్యత ఉంటుందో, అన్ని ఫైనాన్షియల్ గా అవ్వండి, ఎమోషనల్ గా అవ్వండి, ఫిజికల్ గా అవ్వండి, వాళ్ళు మొత్తం సోల్ పెడతారనమాట. ఒక కూతురికి పెళ్లి చేసి అత్తవారి ఇంటి పంపించాలంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ లో ఉంటూనే ఉంటుంది, అల్లుడు ఎలాంటి వాడు వస్తాడు, ఎలాంటి వాడికి ఇవ్వాలి, నా కూతుర్ని బంగారంలా చూసుకోవాలి. ఏ ఫాదర్ కి మదర్ కి అయినా సరే వాళ్ళ కూతురి కోసం ఆ బెంగే ఉండిపోతుంది అనమాట. పెళ్లి చేసి పంపించేశాక వాళ్ళ బాధ్యత తీరిపోయింది అని అయితే వాళ్ళైతే రిలాక్స్ అవ్వరండి. ఖచ్చితంగా అల్లుడు, అత్తమామలు, ఆడపడుచులు, వీళ్ళందరూ తోటికోడలు, వీళ్ళందరూ మంచోళ్ళు తన కూతురికి దొరికింది అని తెలిసాకే వాళ్ళైతే మనశ్శాంతిగా పడుకోగలరు. అందుకని పెళ్లి చేసి పంపిస్తాం చేతులు దులుపుకో అలా అస్సలు కాదు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు హ్యాపీగా ఉంటేనే వాళ్ళు ఇంట్లో సంతోషంగా ఉండగలరు. ఇదైతే నేను చాలా బెటర్ గా ఎక్స్పీరియన్స్ చేశాను, ఎందుకంటే మేము ముగ్గురం కూతుర్లో మా ఫాదర్ మదర్ అసలు మా గురించి ఎంత ఆలోచిస్తారో ఐడియా ఉన్నదే కదా. ప్రతి ఇంట్లో ప్రతి తండ్రి అలాగే ఆలోచిస్తారండి. సో పేరెంట్స్ ఒకరిని అలా చూస్తున్నారు, ఒకరు చూస్తున్నారు, ఎవరు లేదు. ప్రతి పిల్ల పేరెంట్స్ కి ఈక్వలే. సో ఈ రోజు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో చూసారు కదా ఇలా మొత్తం అలంకరించి ఈ పెయింటింగ్స్ చూసారా, స్పెషల్ గా ఇవైతే వర్షిని వేసింది, నా పెళ్లిలో వేసింది అనమాట. అసలు చూడండి ఎంత బాగా వేసిందో. జస్ట్ పేపర్ ప్లేట్స్ ఉన్నాయి కదా, పేపర్ ప్లేట్స్ మీద డిజైన్ చేసి ఇలా వేసింది అనమాట. వర్షినిలో ఆర్ట్ అయితే మామూలుగా ఉండదు, సూపర్ ఆర్ట్ చేస్తుంటుంది. సో మొత్తం అన్ని పళ్ళు అవి తాంబూలాలు అవి ఇచ్చుకోవడం కోసం మొత్తం అన్ని ఒక దగ్గర పెట్టుకుంటారు. సో ఫస్ట్ ఏంటంటే ఇంట్లో పూజ చేసుకొని దీపం పెట్టుకొని ఇలా పసుపు తేయడం కోసం బయలుదేరుతారు అనమాట. సో కొంతమంది పసుపు కొమ్మలు అవి తీసుకోవడం ముహూర్తంగా భావిస్తారు, కొంతమంది పసుపు దంచడం అనేది ముహూర్తంగా భావిస్తారు. సో మేమైతే పసుపు తీసుకోవడం ముహూర్తంగా భావిస్తాం. సో ఇలా ఎవరెవరు వచ్చారో చుట్టాలు అందరూ ఇలా వెళ్ళి కోట్లకి ముందు రోజు చెప్తారనమాట, పలానా ముహూర్తం టైం మేము వస్తామని. సో వాళ్ళు స్నానాలు అవి చేసి పూజ చేసుకొని వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. సో పసుపు కొమ్ములు, నెక్స్ట్ కుంకుమరాలు, ఇలాగా నెక్స్ట్ స్వీట్ అందరికి పెడతారు. ఇలా కొన్ని సామాన్లు అయితే ఉంటాయి, అవన్నీ పట్టుకొని వాళ్ళు రెడీగా ఉంటారనమాట. సో ఇవి వాళ్ళ దగ్గర పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో ముత్తైదులు అందరూ వాళ్ళ దగ్గర ఇలా సామాన్లన్నీ తీసుకుంటారు. పెసలు అవన్నీ ఏవైతే ఆ రోజు యూజ్ చేస్తాం ప్రతి ఒక్కటి తీసుకుంటారు. తీసుకొని ఇలా అందరూ మళ్ళీ బయలుదేరిపోతారు ఇంటికి. సో ఇంటికి వెళ్ళాక అవి దేవుడి మూల ఫస్ట్ పెడతారనమాట. సో ఈ ఈవెంట్ రోజు మెయిన్ గా అయితే పసుపు దంచడం అండ్ ఇంట్లో వాళ్ళు, దగ్గర చుట్టాలు, అలా వీధిలో వాళ్ళు అందరూ కలిసి చేస్తారనమాట. ఇది మరి టూ మచ్ గ్రాండ్ గా ఏం సెలబ్రేట్ చేసుకునే ఈవెంట్ కాదు. ఈ మధ్య కొంతమంది గ్రాండ్ గా కూడా చేసుకుంటున్నారు. ఆ రోలు రోకులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ రాయివి యూజ్ చేస్తారు, చెక్కవి యూజ్ చేస్తారు. ఇప్పుడైతే కొంచెం ఫోటోగ్రఫీ అవి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో వెండి టైప్ కూడా వస్తున్నాయి అనమాట. అంటే కొన్ని ప్యూర్ వెండి కదా, డెకరేషన్ టైప్ అనమాట. సో ఎందుకంటే దంచడం అనేది పూర్తిగా అయితే దంచట్లేదు కదా, జస్ట్ ఆ టైం కింద ముహూర్తానికి జస్ట్ అలా వేస్తున్నారే గానీ మిల్కి ఇచ్చేస్తున్నారు ఎక్కువ. సో ఫొటోస్ కోసం వాటి కోసం అలాగా రెంటల్స్ కూడా ఇస్తున్నారు, ఆ రోలు రోకలి అవన్నీ సెట్స్.
సో అలా కూడా తీసుకుంటున్నారు. మేమైతే నా దానికి రాయిలోనే దంచాము, బిందు దానికి చెక్క రోట్లో దంచాము అనమాట. సో వీళ్ళు కూడా కొంతవరకు దంచి ఆ తర్వాత మిల్క్ ఇచ్చారు, ఎందుకంటే బాగా సాఫ్ట్ గా అవ్వాలని, అంత ఎక్కువ ఎవరు దంచలేరని. సో ఇలా అయితే వాళ్ళ దగ్గర తీసుకొని మొత్తం అందరూ మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నారు. సో ఈ ఈవెంట్‌కి అయితే ఏమి పంతులు అలా ఏమి అవసరం లేదండి. ఆల్రెడీ ముందే ముహూర్తం పెట్టుకుంటాం కదా! ఆ ముహూర్తం బట్టి చేసుకుంటే సరిపోతుంది. ఈ ఈవెంట్‌కి పంతుల చేత పూజ చేయించడం అవన్నీ ఏమి ఉండవు. జస్ట్ మళ్ళీ అవి దేవుడిమాలు పెట్టేసాక వినాయకుడికి బియ్యం అవి కడతారు. ఈ వినాయకుడి బియ్యం అని లాస్ట్ పెళ్లి అంతా అయిపోయాక, అంటే ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడు పూజ చేయాలంటారు కదా! అలా వినాయకుడికి సెపరేట్‌గా కట్టి ఒక మూటలో కట్టి పసుపు క్లాత్ పసుపులో ముంచి అది ఆరేసి ఆ క్లాత్ లో అది విండాక చూసారు కదా, ఇలాగా కొంచెం కొంచెం అందరూ మొత్తం కార్యం అంతా శుభంగా జరగాలని చెప్పి కోరుకొని దేవుడికి అయితే బియ్యం ఇలా వేస్తారు. వేసి సైడ్ పెడతారనమాట మూట కట్టేసి. సో ఈ బియ్యం మొత్తం పెళ్ళంతా అయిపోయాక లాస్ట్ లో పంతులు గారికి ఇవ్వడం అలా చేస్తూ ఉంటారనమాట. సో డాడీ అయితే ఫస్ట్ వేశారు. డాడీ చేత బియ్యం పసుపు కొమ్ములు ఇవన్నీ అయితే ఫస్ట్ మమ్మీ వేయిస్తుంది. ఇలాగ అక్కడ ఉన్న అందరి చేత అలా బియ్యం అనేది అక్కడ వేయిస్తారనమాట. క్లాత్ లో వేసి అలా మూట కట్టి దేవుడి మాలు పెట్టేసి ఆల్రెడీ దీపం వెళ్లే ముందే వెతికించుకున్నాం. సో కిందకి ఏవైతే కావాల్సినవి ఉంటాయో రోలు రోకల దగ్గర అక్కడ కూడా పూజ చేసి అప్పుడు ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తారనమాట. సో రోలు రోకల దగ్గర మొత్తం అన్ని పెట్టుకొని తాంబూలాలు అవి కూడా ఎక్కడైతే ఈ రోలు రోకల దగ్గర అన్ని చేస్తాం తాంబూలాలు కూడా అక్కడే ఇస్తూ ఉంటారు. ముందే అలంకరించిన కాబట్టి ఇప్పుడు అరిటాకులు అవి వేసి అక్కడ పూజ చేసి అప్పుడు ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తారనమాట. సో ముందుగా తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళైతే ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తారు. సో ఏవైతే ముందు తెచ్చుకున్నామో అంతా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ లో పెట్టుకోవాలి అంటే మేడ మీద ఉన్న వాళ్ళు కింద చేసుకోవాలంటే ముందే అన్ని తెచ్చుకొని పెట్టుకోండి, ఎందుకంటే పైకి కిందకి వెళ్ళడం కష్టం అయిపోతుంది. వేరే తాంబూలాలు కూడా అక్కడే ఇచ్చేస్తారు కాబట్టి తాంబూలాలు కూడా దగ్గరలోనే పెట్టుకోండి.
సో ఇలా ఈవెంట్ జరిగినప్పుడు అయితే అలాగా ఆవు కూడా అక్కడ గేట్ దగ్గరికి వచ్చిందనమాట. సో ఇలా మమ్మీ వెళ్ళి ఆవును కూడా పూజ చేసుకున్నది. సో ఇదండి మా ఇంట్లో అయితే పసుపు ముహూర్తం. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఇంకా పెళ్లి ఈవెంట్స్ చాలానే ఉన్నాయి. సో మా ఇంట్లో ఈవెంట్స్ ఎలా జరుగుతాయి మీ అందరితో పంచుకోవడం కోసం మళ్ళీ వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.